నా పేరు సాదిక్. నేను మీకు ఫస్ట్ టైం క్లాస్కి వస్తున్నాను అనుకుంటా. ఎవ్రీ సాటర్డే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే ఇక్కడ గ్రౌండ్లో క్లాస్ ఉండొచ్చు, సెమినార్ హాల్లో ఉండొచ్చు. టోటల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అందరికీ కలిపి ఒక మోటివేషన్ క్లాస్ ఎవ్రీ సాటర్డే నడుస్తుంది. ఎవ్రీ సాటర్డే ఉంటుంది. ఓకేనా? నేను కంప్లీట్గా మీకు మోటివేషన్ క్లాసెస్ చెప్తా. అర్థమైందమ్మా? అసలు ఏ విధంగా మన జీవితంలో ముందుకెళ్ళాలి, ఎలా వస్తే వాటిని ఎలా ఫేస్ చేయాలి అనేటటువంటి విషయాల గురించి నేను చెప్తూ ఉంటాను. సమస్యలు వస్తే ఏం చేస్తారు? మీకు సమస్య వచ్చింది, ఆ సమస్యకి మీరు ఏం చేస్తారు? ఎదుర్కొంటారా? ఖచ్చితంగా ఎదుర్కొంటారా? మీరు 100% ఎదుర్కొంటారా? ఎదుర్కొంటారా? ఎదుర్కొంటారు. ఎవరు వదులుకుంటా ఉంటారు చెప్పండి? సమస్యలు వస్తే మేము పట్టుకొని పోరాడము, పారిపోతాము, వదిలి వెళ్ళిపోతాం అనేవాళ్ళు ఎవరు? నిజంగా అడగండి. ఎందుకంటే నేను అడిగే ప్రతి ప్రశ్న రికార్డెడ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చెప్తే దాని ప్రకారం అడుగుతాను. నేను సమస్యలు వస్తే పోరాడతాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి, వదిలిపెడతాం అనేవాళ్ళు చెప్తండి. ఏదో ఒకటి చెప్పి. పోరాడతాం అనేవాళ్ళు ఎంతమంది? ఏదో అనుమానంగా ఏదో ఒకటి ఎత్తితే పోయిలే కాదు, అట్లా కాదు. సగం ఎత్తితే ఏంటని అర్థం? పోరాడతారా? అందరూ పోరాడతారు. వదిలిపెట్టి పరిగెత్తి పారిపోయేవాళ్ళు ఎవరు లేరు. సరే, సమస్యలు మాకు రావు, మాకు లేవు అని ఎవరైనా గ్యారంటీ చెప్తారా? మీరు చెప్తారా? సమస్యలు లేవా? మీకేమి ఉన్నాయి అంటే సమస్యలు ఖచ్చితంగా అయితే వస్తాయి కదా. సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? 100% ప్రతి వ్యక్తికి ప్రతి జీవితంలో ఏదో ఒక సందర్భంలో సమస్య అనేది వస్తుంది. సమస్య రాకుండా మాత్రం ఉండదు. సమస్య వస్తే ఫేస్ చేయడం ఇంపార్టెంట్. సపోజ్ మీరు కాలేజ్కి వెళ్ళాలి రేపు, లేదా ఇంకొక రోజుకు ప్రత్యేకమైన రోజు, మీరు ఒక గెస్ట్ లెక్చరర్ వస్తున్నారు, బయట నుంచి ఎవరో ఫేమస్ సెలబ్రిటీ వస్తున్నారు, రేపు రండి కాలేజ్కి తప్పకుండా, అందరికీ ఆ సెలబ్రిటీతో మీకు మంచి ఏదన్నా గిఫ్ట్ లాంటిది బహుకరిస్తామని చెప్పారు, అందరు కాలేజీ రావాలనుకుంటున్నారు. ఆ టైంలో సడన్గా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మీ ఊరికి వచ్చే బస్సులన్నీ ఆగిపోయాయి, కాలేజీకి రావడానికి మార్గం లేదు, మీరు బస్సులో వస్తారు, బస్ పాస్ ద్వారా వస్తారు. అదొక సమస్య. దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఎలా దాన్ని ఫేస్ చేస్తారు? మీరు చెప్పమ్మా, నువ్వు చెప్పు. బస్సు రాలేదు, ఏం చేస్తావు? నీ కాలేజ్కి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిందే, క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే. బస్సులు సడన్గా ఏమయ్యాయి? స్ట్రైక్తో ఆగిపోయా. అప్పుడు ఏం చేస్తావు? ఆ సమస్యని ఎలా అధిగమిస్తావు? బస్సులు లేవు, కాలేజ్కి వెళ్ళాలి, ఏం చేస్తావు? బైక్ పట్టుకు, చేత్తో పట్టుకు, ఏం చేస్తావు? బైక్ మీద వస్తావు. మైక్ అమ్మాయికి ఇచ్చే. మీరేం చేస్తారు? బైక్ లేదు అక్కడ, ఆటోకి వస్తారా? అమ్మాయికి ఇచ్చేయండి. మీరేం చేస్తారు? దర్శే కాబట్టి నడుచుకుంటూ వస్తారు. రైట్. మీరండి? అమ్మాయి నడుచుకుంటా చెప్పింది, నడవడానికి ఆప్షన్ లేదు. మీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆ రోజు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారు? లిఫ్ట్. రైట్, అమ్మాయికి ఇవ్వండి. మీరేం చేస్తారు? నడుచుకుంటా అమ్మాయి వచ్చేసింది, మీకు నడవడానికి ఆ రోజు మీకు ఇబ్బందిగా ఉంది, అప్పుడు ఏం చేస్తారు? ఎవరో ఒక లిఫ్ట్ అడిగి వస్తా. లిఫ్ట్ కూడా అయిపోయింది, మరి ఏం చేస్తారు? సమస్య కదా, ఏం చెప్తారు? ఎలా వస్తారు? ఆటో అయిపోయింది, నడుచుకుంటా వస్తుంది. నడుచుకుంటూ వస్తుంది, కానీ మీరు నడవడానికి ఆప్షన్ లేదు. ఇంకోటి ఏంటి? ఇంకా ప్రయత్నించండి. ఇందాక చెప్పారు కదా, మేము ఎదుర్కొంటాం సార్, సమస్య వస్తే ఎదుర్కొంటాం అన్నారు కదా, ఎదుర్కోండి. సమస్య సైకిల్ మీద. రైట్, సైకిల్ మీద. అమ్మాయికి ఇవ్వండి. మీరేం చేస్తారండి? అక్కడ హాస్టల్ లేదమ్మా, డేస్ స్కాలర్స్. ఏం చేస్తారు? సమస్య వచ్చింది కదా, రైట్, ట్రై చేస్తారు. ఇది కూడా మంచి ఆన్సర్. మీరేం చేస్తారమ్మా? మైక్ ఇక్కడ పెట్టుకుంటే వినిపించింది. మీరేం చేస్తారు? రైట్, కార్లో వస్తారు. మంచి ఆన్సర్. మీరండి? ఆల్రెడీ అమ్మాయి ట్రై చేస్తుంది, ఇంకా మీకు ఆప్షన్ లేదు. ఎలా? ఫ్రెండ్కి ఫోన్ చేసి స్కూటీ వేసుకొని రమ్మంటారు. చెప్పాలి కదా, ట్రై చేయాలి కదా, సమస్య వస్తే పరిష్కరించుకోవాలి కదా. అది తర్వాత ఆప్షన్. అది ముందు ఏదో ఒకటి చెప్పాలి కదా. మీరేం చేస్తారు? సమస్య వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు కాలేజీకి రావాలి, సమస్య ఎలా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీకు విషయం అర్థమవుతుందా? ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఏమన్నారు మీరు? సమస్య వస్తే పోరాడతాం సార్ అన్నారు. సమస్య ఒక రూపంలో రాదు, మన దగ్గర ఉన్న ఆప్షన్లతో సమస్య రాదు.
అది ఎలా వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఏ ఆకారంలో వస్తుంది చెప్పి రాదు. కాబట్టి సమస్య ఎలా వచ్చినా, ఏ స్థాయిలో వచ్చినా కూడా ఎదుర్కొనే సత్తా ఉన్నప్పుడే అతను ఒక నిజమైన పరిపూర్ణమైన వ్యక్తిలాగా బతుకుతాడు. మన దగ్గర పరిపూర్ణత లేదు అంటే సమస్యను మనం ఫేస్ చేయలేం. చదువుకుంటున్నారు మీరు అందరూ, డిగ్రీ కాలేజ్, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇలా స్టూడెంట్ వచ్చారు. సబ్జెక్ట్లో మీకు ఏ సబ్జెక్ట్, బాటనీ, హిస్టరీ, జువాలజీ ఇలాంటివి మాత్రమే జీవితాన్ని డిఫైన్ చేయలేమమ్మా. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే, జీవితంలో మీరు సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి విషయం పట్ల నాలెడ్జ్ ఉండాలి. ఒక చిన్నపాటి సమస్య మనం ఫేస్ చేయలేకపోతే, ఇప్పుడు ఇంతమందిని అడుగుంటాను నేను 10 మందిని, ఆన్సర్లు అయిపోయినాయి కదా. సైకిల్ అయిపోయింది, స్కూటర్ అయిపోయింది, బైక్ అయిపోయింది, కార్ అయిపోయింది, చివరికి నడుచుకుంటూ రావడం జరిగింది. ఆ తర్వాత ఆప్షన్స్ మీరు ఏమైనా చెప్పగలుగుతారు కొత్తగా? చెప్పలేకపోతే మళ్ళీ మళ్ళీ కష్టం. మీరు ఇందాక మీరు ఎదుర్కొంటా ఉన్నారు. ఎలా ఎదుర్కొంటారు చెప్పాలి? ఆప్షన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మీకు కనిపించట్లేదు కదా, కష్టంగా అనిపిస్తుంది కదా. ఇలాంటప్పుడే సమస్యను సాధించడం మొదలు పెట్టాలి. సమస్యను సాధించడం ఎప్పుడు మొదలు పెట్టాలి? సమస్య ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ మొదలవుతుందో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి సమస్యను ఎలా సాధించడం అనేది. అందుకని జీవితంలో సమస్యలు ఎలాగైనా ఎప్పుడైనా వస్తాయి కాబట్టి ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న సమస్య అనేది నేను మీకు ఇస్తా. ఇప్పుడు ట్రై చేయడం అంటే ఎలా ఉంటుందో మీరు చూశారు. ఒక చిన్న సమస్య ఇస్తా, ఆ సమస్యను మీరు ఛేదించండి. ఛేదించి, సార్ సమస్య ఇది పరిష్కారం లేని సమస్య కాదు, ఖచ్చితంగా దీనికి పరిష్కారం ఉంది, నేను ఛేదిస్తాను, నిరూపించాను నేనని చెప్పి మీరు ఎవరైతే సక్సెస్ఫుల్ చేస్తారో మన కాలేజీ మోటివేషన్ వింగ్ నుంచి నేను ఒక సర్టిఫికేట్ ఇస్తాను, అప్రిసియేషన్ సర్టిఫికేట్ గౌతమి కాలేజీ నుంచి. ఎవరైతే ఈ సమస్యను సాల్వ్ చేస్తారో వాళ్ళకి. ఓకేనా? ఖచ్చితంగా ప్రయత్నించండి, జెన్యున్గా ప్రయత్నించండి, గెలవటానికి ట్రై చేయండి, ఎదుర్కోవటానికి ట్రై చేయండి, వదిలిపెట్టడానికి ట్రై చేయొద్దు. ఎలాగైనా సాధించాలి, ఆప్షన్ లేదు అనే దానికి మాత్రమే ప్రయత్నించండి గట్టిగా. ఓకేనా? అందరు రెడీగా ఉన్నారా? సరిగ్గా సర్కిల్ ఫామ్ అవ్వండి. సరిగ్గా సర్కిల్ ఫామ్ అవ్వాలి. చాలా నేర్చుకోవాలి మీరు. సరిగ్గా సర్కిల్ ఫామ్ అవ్వండి. ఎవరి పాలు తిరుగుతున్నారేంటి? మీరు ఇటు రావాలి, వాళ్ళు అటు వెళ్తారు. స్టాప్, స్టాప్. వాక్, వాక్, స్టాప్. వాక్. ఓకే, సిగ్గుపడుతున్నారు కొంచెం, ముందు ముందు ఇంకా బాగా చేస్తారు. సేమ్ ఇప్పుడు రౌండ్గా ఇప్పుడు మీరు ఎలా నిల్చున్నారో అలాగే నిల్చోండి. ఇది అయిపోయింది యాక్టివిటీ. కొంచెం నడిచారు కాబట్టి కాస్త మీకు ఓకే. ఇప్పుడు ఎవరైనా నేను పిలవమంటారా, మీరే ఇద్దరు వస్తారా? ఇద్దరు అమ్మాయిలు కావాలి ఒక చిన్న యాక్టివిటీ. నేను పిలిచాలా, మీరే వస్తారా? ఒకళ్ళు. ఆ అమ్మాయికి ఈ చేతి కట్టమ్మా. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు రండి. ఇంకొకళ్ళు రండి. ఇంకా ఇద్దరు అమ్మాయిలు. నువ్వు ఆ చేతి కట్ట అబ్బాయికి. ఇద్దరు అమ్మాయిలు రండి అమ్మా. ఇంకా కట్టావు కదమ్మా. ఈ అమ్మాయికి ఇంకో చేతి కట్టు. సరే కదా, ఒక్క నిమిషం. ఒకళ్ళు రండి వాలంటీర్గా, ఒక అమ్మాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. రామ్మా, రా, ఇబ్బంది ఏంది? ఒక్క నిమిషం. ఇద్దరు ఇలా చేతులు పెట్టండి స్ట్రైట్, కొంచెం వెనక్కి వెళ్ళి. ఓకేనా? ఈ చేత్తో ఈ అమ్మాయి ఇక్కడ కట్టేస్తావు కదా, ఈ చేత్తో ఈ అమ్మాయి కట్టేయాలి. కట్టేసే ముందుగా ఇది ఇట్లా వేయి. ఒక అమ్మాయి రావాలి. ఆగమ్మాయి, నువ్వు ఆగమ్మాయి, నువ్వు రామ్మా, నువ్వు రా. ఇప్పుడు ఈ అమ్మాయి తాడు ఇక్కడ ఉంది కదా, ఆ చేతికి కట్టేసే చెప్తా. ఈ చేతికి అక్కడ కట్టేసే, గ్యాప్ అక్కడ కట్టేసే. అబ్బాయి, ఇంకొక అబ్బాయి రండి. ఇతనికి ఈ చేతికి తాడు కట్టేసి, ఈ చేతి కట్టు. ఇవన్నీ కూడా మీకు ఏ సైన్స్లోనో ఏ మ్యాథ్స్లోనో చెప్పరు. ఇవన్నీ యాక్టివిటీసు 30-40 వేలు ఖర్చు పెట్టి బయటికి వెళ్తే డిగ్రీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట మోటివేషన్ క్లాసెస్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో అక్కడ నేర్చుకోవాల్సిన క్లాసెస్ ఇవి. అంత వాల్యుబుల్ కోర్సెస్ మీకు ఇస్తున్నారు. మీరు ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి విషయం. ఎంత ముందుకు మనం వెళ్తామో, ఎంత అవకాశం స్టెప్ ఫార్వర్డ్ ఉంటే అలా సక్సెస్ మన దగ్గర అవుతుంది. కానీ మనం స్టెప్ బ్యాక్వర్డ్ ఉంటే మాత్రం ఎప్పటికీ సక్సెస్ రీచ్ కాలేదు. అర్థమైందా?
సక్సెస్ వైపు రావాలంటే మనమే సక్సెస్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అది మనం వెతుక్కుంటూ రాదు ప్రతి విషయం పట్ల. అందులో నుంచి తీసుకో, అక్కడ కట్టేసాయి అట్లా కట్టేసాయి పైన కూడా. ఒక చేయి తీసావు కదా, ఇందులో నుంచి ఈ చేతికి కట్టు. ఓకే, ఇప్పుడు వాళ్ళకు ఒక సమస్య వచ్చి పడింది. వాళ్ళు అనుకోకుండా ఒక సమస్యలో చిక్కుకున్నారు. వాళ్ళ ముందు ఒక సమస్య ఉంది. కనిపిస్తుందా అమ్మా వీళ్ళ సమస్య? కొంచెం కొంచెం డ్రామా క్లియర్గా కనిపించే వాళ్ళకి కనిపిస్తుందా? కనిపిస్తుందా లేదా? ఈ సమస్యను వాళ్ళు సాధించాలి. ఇక్కడ జీవితంలో ఒక చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు. ఇప్పుడు వాళ్ళ చేతులు ఇలా స్ట్రైట్ పెడితే ఈ తాళ్ళు బయటికి రావాలి. అందులో నుంచి ఎలా రావాలి? ఈ తాళ్ళు ఇలా ఇరుక్కున్నాయి కదా, అలా కాకుండా ఎవరిది వాళ్ళకి రావాలి, బయటికి తీసుకురావాలి. అలా ట్రై చేయండి. ఇది సమస్య. మీరు ఉండమ్మా, వాలంటీర్ ఉండమ్మా, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తే చూస్తూ ఉండు. సజెషన్స్. సమస్య. మీలో ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చిన సమస్యని చూసి ఆ సమస్యకి పరిష్కారం మీకు తెలిసిన విధంగా వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి గైడ్ చేయొచ్చు, ఇలా రండి అని చెప్పొచ్చు, మోటివేట్ చేయొచ్చు. మీరు వాళ్ళకి అర్థమైందా? మీరు ఐడియాలు ఇవ్వచ్చు వాళ్ళకి. జీవితంలో మన ఇంటి పక్కన మన ఫ్రెండ్స్కి సమస్యలు వస్తే చెప్తాం కదా, ఇలా కాదురా అలా అని చెప్పొచ్చు. మీరు ఆలోచించండి, ఇందులో నుంచి మీరు దూరండి, అలా ట్రై చేయండి, చెప్పండి. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు అమ్మా, ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు, ఇక్కడికి వచ్చి చెప్పేయచ్చు. జాగ్రత్త విడిది. సమస్య బాగా క్లిష్టంగానే ఉంది. మీరు ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఆ సమస్యను వాళ్ళు ఎలా పరిష్కరించుకొని దాన్ని ఎలా అధిగమించాలి మీరు సపోర్ట్ చేయొచ్చు. ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడేసే ప్రయత్నం చేయండి. చూస్తూ ఉంటారా మీరు? మీ ఫ్రెండ్స్ ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఉంటారమ్మా, సపోర్ట్ చేయండి. అట్లా కదా, అట్లా చెప్పాలి. మీరు సపోర్ట్ చేద్దాం అమ్మ, చెప్పటం మాత్రమే. వీడియో జాగ్రత్త ఫోకస్ చేయి అమ్మ. కొంచెం అట్లమ్మా, కొంచెం అట్లా కనిపించాలి. వాళ్ళు చేసేది మనకు కనిపించాలి అమ్మ, వాళ్ళు చేసేది మనకు కనిపించాలి. కొంచెం సర్కిల్ మెయింటైన్ చేయండి. కొంచెం పక్కకి వెళ్ళండి. వాళ్ళు చేసేది మనకు కనిపించాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉన్నారమ్మా, అర్థం చేసుకోండి, సమస్యను అర్థం చేసుకోండి. ఇందులో నుంచి దూరి అమ్మ ఎటు వస్తే వచ్చేస్తాను ఐడియా రావాలి కదా, ట్రై చేయండి మీరు కూడా. ఏంటది? మీరు సజెషన్ చెప్పాలా? మీరు వాళ్ళు చెప్పకూడదు, మీరు చెప్పటమే. అట్లా ఉప్పదీయటం ప్రయత్నం చేయడం కదా. దాంట్లో దిగులు, దీంట్లో దూరు, ట్రై చేయి. నువ్వు అట్లా రా, ఇప్పుడు నువ్వు అలా రా. ఇదిగో ఇప్పుడు ఇటు వచ్చాడు మనోడు, ఇప్పుడు ఈ చెయ్యి రావాలా? ఇప్పుడు ఇతను దాంట్లో వంగి కింద రా, వంగి దీంట్లో వచ్చి కింద తీసుకో. ట్రై చేయి, ఏదో ట్రై చేయి అమ్మ. మీరు అవన్నీ మీరు అట్లా చేయకూడదు. అది కొంచెం జరగండి, చెప్పండి అబ్బాయి. ఇది ఇతను చేయకపోతే మీరు చూస్తున్నాడు కదా, చేతులు పెట్టద్దు, చూస్తుండండి, చెప్పండి. వస్తుంది, అందరూ వస్తే ట్రై చేయండి. మీరు అలా ట్రై చేయండి. అది వాళ్ళు వస్తుంది, చూసారా? వచ్చేసింది. ఏంటమ్మా, ఇంకెవరైనా చేయగలుగుతారా? ఇదే సమస్య మీకు వస్తే మీరు రిస్క్ ఫేస్ చేస్తారా, పరిగెత్తి పారిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సమస్యను బయట పడాలంటే ఏం చేయాలి? ముడి తీసే ఆప్షన్ లేకపోతే ఏం చేయాలి? చేతినా తాడినా? తాళ్ళు కోయటానికి పర్మిషన్స్ లేవు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎలా వెళ్ళాలి వాళ్ళిద్దరు బయటికి? తాడు తీసేదానికి ఆప్షన్ లేదు. చేతిని నరుక్కుంటారా? మరి చేతిని నరకకుండా, తాడు తెక్కకుండా, ఏ రిలేషన్ తెక్కకుండా సమస్య నుంచి బయటపడాలి. అర్థమైందా? తాడు తెగకూడదు, చెయ్యి తెగకూడదు, సమస్య నుంచి బయటికి రావాలి. అలా ప్రయత్నించండి. అది అట్లా ఇప్పుడు వస్తుంది. నువ్వు ఇట్లా రామ్మా, నువ్వు ఇలా కిందకి రా, ఇదిగో ఇట్లా కింద తీసుకెళ్ళి ఆ కింద దూకు, ట్రై చేయి, ఇంకా కిందకి వెళ్ళి అతని కాళ్ళలోంచి దూరా. నువ్వు ఇలా అది ఏదో ఒకటి తీసేసి ఆ కాళ్ళలోంచి దూరే. వీడియో బటన్స్ పెట్టు రోడీలో బటన్స్ పెట్టు అమ్మ. ట్రై చేయండి. మీరు బాగా ట్రై చేశారా? బాగా ట్రై చేస్తే వస్తుంది. చాలా ఈజీ, అది మీకు అర్థం కావట్లా.
కరెక్ట్గా ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది మీరు చెప్పాలి, గైడ్ చేయలేకపోతున్నారు. మీరు సరిగ్గా గైడ్ చేయలేకపోతున్నారమ్మా. ఎటు నుంచి ఎలా వెళ్ళాలి వాళ్ళని గైడ్ చేయలేకపోతున్నారు. ట్రిక్స్ కాదు ఇక్కడ, సమస్యకి సొల్యూషన్ ఇంపార్టెంట్. ఇటు నుంచి ఇటు ఎలా దూరాలనేది ఇంపార్టెంట్. నువ్వు ఇందులో చూడమ్మా, నేను చెప్తా చూడు. ఈ చెయ్యి ఉందా, ఈ చెయ్యి ఉందా, ఈ చేతితో పాటు ఈ బాడీ ఇటు రావాలా. ట్రై చేయి. అట్లాగా ఈ చెయ్యి ఇక్కడ ఉందా, ఇప్పుడు నీ కాలు మొత్తం ఇటు దూరు సార్. చైర్మన్ సారా, కొంచెం జరగండి, కొంచెం జరగండి. అర్థమైందా? అది అట్లా ట్రై చేయండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి, మీరు కొంచెం డిస్టెన్స్ ఇవ్వండి అమ్మా. ఇంకొంచెం గ్యాప్ ఇవ్వండి కొంచెం. ఓకేనా అమ్మా? ఇప్పుడు చూడమ్మా, ఇది సమస్య కదా. ఒక్క నిమిషం ఇది ఇక్కడ ఉందా, ఈ చెయ్యిలో నుంచి రావాలంటే నీ టోటల్ బాడీ ఇటు రావాలి కదా ఇక్కడికి. ఓకేనా? అలా ట్రై చేయండి మీరు. అర్థమైందా నీకు? టోటల్ బాడీ నీది రావాలి, అది ట్రై చేయండి. ఓకే, ట్రై చేయి. కాలు పెట్టాలబ్బా, కాలు ఇక్కడ పెట్టాలి, కాలు ఎత్తి పెట్టాలా. లేదు కాలు పెట్టు, నువ్వు పెట్టు, కాలు పెట్టు, కాలు. అదిగో అట్లా పైకెత్తు. నువ్వు దూరు ఇటు సరిపోద్ది. ట్రై చేయి. అర్థమైందా అమ్మ? అర్థమవుతుందా? ఇప్పుడు మీ ఇద్దరు తీసే ఫెయిల్ అయ్యారు, మీరు టైం అవుట్. ఇంకా మీ ఇద్దరు ఎవరైనా వస్తారా? ఇంకిద్దరు. ఎవరు వచ్చినా అదే సమస్య, ఇది రాదు. ఏంటబ్బా మీకేంటి? రైట్, ఓకే. అమ్మ వీళ్ళు సాధించారు సమస్యకి. ఆ సమస్యకి మీరు అలా సైలెంట్ ఉండి మీరు గెలిచారు. అబ్బాయిలు బాగా యాక్టివ్ గా ఉన్నారు, మీరు మంచి నిల్చో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చేయాలి అది రియాక్టివిటీ. ఉంచండి అమ్మా, ఉండండి. ఈ సమస్యకి ఇక పరిష్కారం ఉందా లేదా? కనిపిస్తుందిగా పరిష్కారం ఉంది కదా. మరి మీరు ఇప్పుడు దానికి ఎవరు సాల్వ్ చేస్తారు దానికి? అమ్మా చెప్పండి, చేస్తారా? చేయండి. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? మాకు ఇటు తీసుకురా అమ్మా, వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఇటు తీసుకురా. ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు ఈ ఒక సమస్య నీ కళ్ళ ముందు వచ్చినప్పుడు ఆ సమస్యని సాధించే దాని పట్ల, ఇప్పుడు సాధించడానికి వచ్చావు, ఎంతో కష్టపడితే సాధించే, ఏమనిపిస్తుంది ఇలాంటి పట్ల? అసలు సమస్యని సాధించే దాని పట్ల, సమస్యల పట్ల ఏ విధంగా నువ్వు రెస్పాండ్ అవుతావు? మైక్ తీసుకో. ఫస్ట్ ఈ సమస్య రాదనుకున్నా సార్, కానీ కొంచెం పోరగాడాం. తర్వాత కఠినంగా ఉంది ఇంకా కొంచెం, కానీ రాదనుకున్నాం, కానీ ప్రయత్నించాం, చేసి చివరికి ఎలాగైతే ఫలితాన్ని సాధించాం. ఒక జీవితంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మధ్యలో పరిగెత్తి పారిపోదాం అనిపించిందా? ట్రై చేసి అనిపించలేదు సార్. చేస్తాను, పోరాడతానని తపనతోనే ఉన్నావు. అలా ఉండబట్టే ఇప్పుడు నువ్వు దాన్ని కసితో సాధించావు. అవును సార్. ఒకవేళ మధ్యలో నువ్వు మిడిల్ డ్రాప్ అయితే మనకెందుకు లేనిపోయింది, ఇదెందుకు ఈ సమస్యలు ఉంటాయి. డ్రాప్ అయితే ఇది తీయను కదా సార్, తీయలేరు. ఆ సమస్యలో ఇరుక్కున్నా దాని నుంచి బయటకు వచ్చాయి, అక్కడే ఆగిపోయేవాడివి. నువ్వేది వదిలేస్తుంటే కసిగా పట్టుదలతో పోరాడావు, సమస్యను సాధించావు. మీకేమనిపిస్తుంది? మైక్ అతను. ఒక సమస్య జీవితాలు వస్తుంటాయి, ఏమనిపిస్తుంది? సమస్యలు జీవితంలో వస్తుంటాయి కదా, పోతుంటాయి కదా, ఎలా ఛేదించాలి వాటిని, సమస్యల్ని? లైఫ్ లో సమస్య వస్తే కదా థ్రిల్గా ఉండేది లైఫ్ ని. అందుకే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటది. ఖచ్చితంగా పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. ఉంటది, ఖచ్చితంగా ఉంటది. కాబట్టి జీవితంలో సమస్యలు వస్తే భయపడి పారిపోవాలా? ఎదుర్కోవాలి, వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే దాన్ని కష్టపడాలి, దాన్ని ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు చేసే యాక్టివిటీ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు చేసే యాక్టివిటీ మీరు చూస్తున్నప్పుడు ఇట్లా రండి, కొంచెం దూరం వెళ్ళి తీసుకో. వీళ్ళిద్దరు చేసే యాక్టివిటీ మీరు చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆ సమస్యలో నుంచి వాళ్ళు బయటపడతారు, ఆ సమస్యలో నుంచి వాళ్ళు బయటపడతారనిపిస్తుందా, బయటపడరు ఇరుక్కుపోయారనిపిస్తుందా? బయటపడతారనిపిస్తుందా? ఎలా అంటే వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళ పోరాటం చూసినట్టు చెప్తున్నారా, లేకపోతే ఎలా? వాళ్ళు చేసే విధానాన్ని బట్టి వాళ్ళు చేసే పోరాటం, వాళ్ళు చేసేటటువంటి యాక్షన్స్ ని బట్టి మీరు చెప్పగలుగుతున్నారు. మీకేమనిపిస్తుంది? ప్రతి సమస్యలో ఒక సొల్యూషన్ ఉంటుంది, దాన్ని ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనం. దాని సొల్యూషన్ కనుక్కోవడమే మనకి సొల్యూషన్ అయితే కనుక్కోవాలి. రైట్. మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది సమస్య పట్ల? సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. అయితే మన సమస్యని ఎలా మన తెలివితో ఎదిరించాలి. అయితే పట్టుదలతో ఎంత లేట్ అయినా కృషితో ఎదిరిస్తే దేనికైనా సాధిస్తుంది.
కాబట్టి సమస్యల పట్ల భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి. మీరేమని చెప్తారు? మీరేం చెప్తారు? సమస్య వచ్చినప్పుడు దానికంటూ ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ తెలిస్తే సమస్య ఈజీగా అండర్స్టాండ్ తెలియనప్పుడు సమస్యగానే మిగిలిపోతుంది. అవును సార్. కాబట్టి పరిష్కారం వైపు మనం Try చేయాలి. వేట చేసి ప్రయత్నించాలి. రైట్. మీకబ్బా మీకేమనిపిస్తుంది? ట్రై చేస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చేయొచ్చు. ట్రై చేస్తే ఏ సమస్యనైనా సాధించవచ్చు. సో ట్రై చేయకుండా వదిలేస్తే సమస్య అలానే ఉండిపోతుంది. అలాగే మిగిలిపోతుంది. రైట్. మీకేమనిపిస్తుంది? సమస్య అనేది ఆ. ఒక ఎదుర్కోవాలి. సమస్యను ఎదుర్కోవాల్సిందే, వదిలిపెట్టకూడదు అంటారా? అవును. ఓకే, అది మళ్ళీ మీరు చేస్తారు. రైట్. ఏమమ్మా సాధించారా? కష్టమా? ఒక్క నిమిషం. ఏమంటారు ఇప్పుడు ఈ సమస్యకి? మీరు ఏమంటారు? పరిష్కారం ఉందంటారా లేదంటారా? కానీ మీకు అర్థం కావట్లేదు. ఎదుర్కొంటారా? టైం అయిపోతుందే. సమస్య సాల్వ్ అవ్వడానికి టైమే పడుతుంది. పోరాడతారంటారు గట్టిగా. ట్రై చేయండి ఒకసారి. మీరు మీ సమస్యని ఎలా పరిష్కరించారు ఇక్కడ చూపించండి. ఇక్కడ తీసురా. వీళ్ళు కష్టపడి ఏ విధంగా అమ్మ మీరు మీ పని చేయండి. వాళ్ళు చూస్తున్నారు మాకెళ్ళి. నువ్వు క్లోజ్ గా వీడియో తీసుకో. వీళ్ళు ఎలా అబ్బా ఇట్లా రావాలి ఒకళ్ళు కట్టేసే ఇతనికి. అయిపోయింది సార్. నువ్వు కట్టేసాను. కట్టేసావా? ఇవ్వమంటారా? ట్రై చేయి. ట్రై చేయమంటారా? వాళ్ళు చూస్తారు. తీస్తున్నారు వీళ్ళు. సమస్యకి పరిష్కారం ఏంటి అనేది చూపిస్తున్నారు వీళ్ళు. రాలేదా? ఏం పర్వాలేదు, మనం పరిష్కరించేటప్పుడు కంగారు పడకూడదు. మళ్ళీ మొదటికి వచ్చారు వాళ్ళు, కానీ వస్తారులే, చేస్తారు. మీరు ట్రై చేయండి. సమస్య పెద్దదైందంట. అమ్మా ఇంకొకరు మారుతారా? ఇంకో టీం మారుతారా? ఇంకో టీం చేస్తారా? అంటే వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉండొచ్చు కదా. ఆ అమ్మాయికి ఐడియా ఉందా? ఏమ్మా సరే నేను చెప్తాను రండి. ఎవరో ఇద్దరు రండి ఇంట్రెస్టెడ్ గా. మీకు నేను సొల్యూషన్ చెప్తా. మీరు చెప్పొద్దా ఇప్పుడు? యాక్టివిటీస్ చూద్దాం. మీరు చేశారా? వీడియో రైట్. వచ్చింది, సమస్యకి పరిష్కారం వచ్చింది. సరే నేను చెప్తా చూడండి అమ్మా. సింపుల్. ఒకసారి రౌండ్ సర్కిల్ ఫాలో అవ్వండి. రౌండ్ కొంచెం క్లోజ్ అప్ దూరంలో. అమ్మ కొంచెం మీరు ఇద్దరు ఇలా రండి. అమ్మ చూడండి, దగ్గర చూడండి. సమస్య పరిష్కారం చూడండి. ఇప్పుడు ఈ సమస్య ఇప్పుడు కష్టంగా ఉంది. ఇలాంటిది అంటే ఇది ఒక చిన్న సమస్య, మనం ఏదో గేమ్ లాంటిది ఇచ్చాం. జీవితంలో మీకు ఇలాంటి చాలా పెద్ద పెద్ద సమస్యలు, భవిష్యత్తులో చెప్పలేనటువంటి సమస్యలు వస్తే ఎదుర్కోలేక అలాగే వదిలితే సమస్యగానే మిగులుతుంది, పరిష్కారం అవ్వదు. రెండోది, చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ రకరకాలుగా చెప్తారు. మీరు ఇందులో నుంచి ఇలా రండి, ఇందులో నుంచి ఇలా రండి, అలా ఇలా వచ్చి మన ప్రయాసాలన్నీ వృధా ప్రయాసలే. కానీ పరిష్కారాలని సరిగా పరిష్కారం దొరకదు. ఇంకా సమస్య పెద్దదవుతుంది తప్పితే తగ్గేది కాదు. ఇలాంటప్పుడు మరి సమస్యకి పరిష్కారం దొరకాలి. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే ఉంది. ఆ సమస్యకు ఉన్న పరిష్కారం తెలీదు కాబట్టి లేట్ అవుతుంది. సో మీరు గైడ్ చేయండి. ఒక్క నిమిషం, మీరు గైడ్ చేయండి పర్ఫెక్ట్గా. ఇక్కడ ఈ గైడ్ ఎందుకు చేయమంటున్నాను మీకంటే, మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ ఎంత మాత్రం ఉన్నాయనే దానికోసం నేను ఇప్పుడు గైడ్ కోసం చెప్తున్నాను. ప్రజెంటేషన్ స్కిల్స్ సింగిల్ క్లిక్ లో ఒకే లైన్ లో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. వాళ్ళ సమస్యకి పరిష్కారం తీసుకుని చూసుకోవాలి ఉండాలి. అర్థమైందా? చూపిస్తాం సార్. దాని బదులు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది ప్రజెంటేషన్, ఇది నీకు నెక్స్ట్ లెవెల్ పరీక్ష. ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా వాళ్ళకి పరిష్కారం ఎలా చెప్పాలి. చెప్పమంటారా? లేకపోతే టెక్నిక్ చెప్పు వాళ్ళకి, ఎక్కడి నుంచి ఎలా చేపెట్టాలో చెప్పాలి. ఇలా తీసుకో, ఇలా తీసుకో. దాంట్లో దూర్చు. కాదు దాంట్లో దూర్చు, వదలకి రండి. ఆ చేయి లోపల ఇవ్వండి.
ఇది దాని లోపలికి వంచు లాగు వచ్చింది లాగు. జాగ్రత్తగా చూడండి, ప్రతి విషయంలో కూడా నేర్చుకోవాల్సింది ఉంటుంది. లాగు. ఈ అబ్బాయి ఇచ్చే సజెషన్స్ తోటి వాళ్ళ సమస్యకి పరిష్కారం జరిగిందా? సమస్య పెరిగిందా? సమస్య పెరిగిందా పెరగలేదా? సమస్య పెరిగిందంటే కారణం లోపం ఎవరిది? ఒక సక్సెస్ వినండి, జాగ్రత్తగా వినండి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి గైడ్ చేసినా కూడా సమస్య పెరిగిందంటే కారణం ఏంటి? ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి లేవు. అర్థమైందా? ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల సమస్య కాస్త ఇంకా రెట్టింపు అయిపోయింది. ఈవెన్ అప్పటికీ అతను సక్సెస్ఫుల్ పర్సన్ అయినప్పటికీ కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు అట్టేసి అంతే, మళ్ళీ సేమ్ ఇప్పుడు అట్టేసి అట్లా అట్లా అది ఇటు ఏ చోట సేమ్ అంతే, ఏ చోట ఇంకాస్త పెరిగింది. కాదు 3 ముళ్ళు అయినాయి. అవునా? రివర్స్ చేయాలనుకుంటా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయంలో నేను రైట్ అనేది కాదు. వినండి అబ్బాయి, జాగ్రత్త వినండి. అర్థం కాల. ప్రతి విషయంలో నేను రైట్ అని కాదు, మనం చేసే ప్రతి విషయంలో ఇంకా కరెక్ట్ చేయాల్సిన ఏమున్నాయని తెలుసుకోవాలి. అర్థమైంది? అతను సక్సెస్ కదా, ప్రూవ్డ్ కదా, టెస్టెడ్ కదా, అయినా కూడా ఇక్కడ ఫెయిల్యూర్. అంటే మనకు ప్రజెంటేషన్ స్కిల్స్ లేకుంటే మనం 0. ఓకే, ఇంకోటి మళ్ళీ సేమ్ ఒకటి పోయింది కదా ఇప్పుడు. 3 టైమ్స్ చెప్పాడు, 3 టైమ్స్ సమస్య ఇంకా త్రిబుల్ అయింది. ఇప్పుడు ఇంకొక సక్సెస్ఫుల్ పర్సన్, యూ గైడ్ ప్లీజ్. మనోడు గైడ్ చేస్తాడు. వచ్చింది రీఫ్రెష్ గా పెట్టమన్నాడు. మనోడి సజెషన్స్ ని పరిగణలో తీసుకోండి. రీస్టార్ట్ అంటే బిగినింగ్ నుంచి చేస్తా అన్నాడు. ఇది మీకు పరీక్ష అండి. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇక్కడ ఇందాకేమో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడేమో ప్రజెంటేషన్ స్కిల్. ప్రజెంటేషన్ ఇంపార్టెంటా కాదా? మీరు ₹1 కోటి పెట్టి బిజినెస్ చేస్తున్నారు, ప్రజెంటేషన్ సరిగ్గా చెప్పలేదు, కస్టమర్ ఎలా వస్తారు? అర్థమవుతుందా కాదా? మీ ప్లాన్ బాగుండి, మీ బిజినెస్ బాగుండి, మీ స్టార్ట్అప్ బాగున్న తర్వాత మీరు మీ ఎజెండాని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతే వేస్ట్ కదా. ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి, చెప్పండి. ఫస్ట్ ఇది బయటికి లాగట. ఈ అమ్మాయి చేతికేది ఫస్ట్ నువ్వు వదిలేసి అసలు నువ్వు పెట్టవ సెకండ్ ఇది బయటికి లాగేది. ఇది ఆ అమ్మాయి చేతి ఇటు రావాలి, బయటికి రావాలా. ఓకే, ఇందులో చేయి పెట్టు. ఇప్పుడు లాగండి. ఇది మరీ అర్థం పర్థం లేకుండా పోయింది. నేను ఎందుకు అలా అన్నానంటే ఇలా కూడా అంటారు, మీరు ఇచ్చే సలహాలు సరిగ్గా లేకపోతే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని కూడా ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు నీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ వీళ్ళు గేమ్ మార్చారు. ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు కాబట్టి మేము చేస్తాము, కాపీ పేస్ట్ చేయండి అంటే ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. చూడండి, ప్రాక్టికల్ గా చేస్తున్నారు. చూడండి, ఒక అమ్మాయి హెల్ప్ చేయండి, కట్టేయండి ముడి. ఈ అమ్మాయి కడుతుంది. ఓకే, ఇది కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు సమస్యకి మళ్ళీ కొత్త సమస్యకి పరిష్కారం. ప్రజెంటేషన్ లో ఫెయిల్ అయ్యాము, కానీ వాళ్ళకి ఎలా చెప్పాలని మీకు ఆలోచన వచ్చింది. రైట్, అర్థమవుతుంది కదా? చూడండి, జీవితంలో ప్రతి దశలో సమస్యలు ఉంటాయి. సక్సెస్ అయిన తర్వాత కూడా సమస్యలు ఉంటాయి, సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే. ఉదాహరణ ఇదే. లోపల నుంచి యువతలకి అంత బిర్రు కట్టి చూద్దాం. బయటికి లాగేసి తింటేసి వచ్చింది. ఆగ ఎక్కడరా మెరుగు తిప్పింది? వచ్చింది, ఆగు. ఇందాక వచ్చింది సార్. ఒక్కసారి మైక్ ఒకసారి కెమెరా ఫోకస్ చేయమ్మా. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇందాక వచ్చింది సార్, ఇప్పుడు రావట్లేదు. అంటే ఎందుకు అలా జరిగింది ఉండొచ్చు? ఎందుకు అలా జరిగి ఉండొచ్చు? ఈసారి కన్ఫర్మ్ సార్. జనరల్ గా ఎందుకు అలా జరిగి ఉండొచ్చు? మీరు ఏమనుకుంటారు? టెన్షన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మైక్ ఇట్లా పెట్టు, మైక్ ఇట్లా. కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాడు మన టైమింగ్. ఇటు చూడండి, ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు? టెన్షన్ సార్, కొంచెం టెన్షన్. అందరి ముందు చేయాలన్నా కానీ కొంచెం ఫియర్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫియర్ ని కూడా మనం పోగొట్టుకోవాలి. నోట్ చేసుకోండి, మీరు ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ప్రజెంటేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టెన్షన్, ఫియర్.
ఓకే, ఇప్పుడు చూడండి. ఆగురా చేయలేదా ఆగురా తీసుకున్నా తీసుకో దానికి వేసి ఇదిగో చూడు. ఓకే కొంచెం బిర్ర కట్టుకోవచ్చు. అర్థమైందమ్మా? కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళ కమ్యూనికేషన్ మీకు ఎవరికైనా అర్థమవుతుందా? సరే, వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారా? సరే, వీళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారా? మీరు అర్థం చేసుకోకపోయారు, వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. దాన్ని మీరు నిరూపించుకోవాలి. ఓకే ఓకే సార్ తీసుకోండి, మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఇంత ప్రాక్టికల్ గా జరుగుతుంది కదా, ఏంటమ్మా మాట్లాడి ఏమనిపిస్తుంది? భయపడిపోతున్నారు. జీవితంలో ఒకరికి ఒక సమస్య వచ్చింది, వింటున్నారమ్మా? ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో నుంచి బయటపడేటువంటి వ్యక్తులు సమస్యలో ఉన్నటువంటి వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నారు. వీళ్ళ సజెషన్స్ తీసుకోవటం వల్ల సమస్య డబుల్ అయింది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఏమనిపిస్తుంది లైఫ్ లో? నిజంగా మనకి ఇలాంటి సంఘటన ఎదురైతే అర్థమవుతుందా మీకు? అంటే సజెషన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోకూడదా? క్వశ్చన్ వచ్చిందా లేదా? చెప్తా వినండి. మీరు మెలకేసుకుంటున్నారు. అది ఒక పని చేయండి, ఒక్క నిమిషం. ఇప్పుడు రాలేదా? మాకు వచ్చింది, మీకు రావట్లేదు. ఒక్క నిమిషం. సరే, ప్లేస్ మార్చారు. వాస్తు బాలేదు. నిజమే, చాలా ఈజీ. వాళ్ళు చెప్పింది మీకు అస్సలు అర్థం కాలేదా? అర్థమవుతుంది. ఒక పని చేయి, నువ్వు చూపించకుండా చెప్పు. చెప్తే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. ఇదిగో వినండి అమ్మా. నీ చేతి కాడ మెలకబడుతుంది, మెలికిస్తున్నాను. బయటికి పడుతుంది, అందులో ఇచ్చేసి ఆ చేతిలో పెట్టేసి ఇప్పుడు లాగు వచ్చా. రైట్, సాధించేశారు. 3 minutes టైం ఇచ్చాను, 3 minutes లో సాధించారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు పట్టుకోమ్మా మైక్ పట్టుకో. మెలకబడుతుంది. చెప్పు. ఇప్పుడు ఒక సమస్య, వినండి. ఒక సమస్య అనేది మీరు ఫేస్ చేశారు, అవునా? ఆ సమస్యను ఫేస్ చేస్తే దాదాపు ఆ సమస్య నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నం చేశారు మీరు. ఆ ప్రయత్నంలో సమస్యకు పరిష్కారం ఉందని తెలుసు మీకు, కానీ సాధించలేకపోతున్నారు. అప్పుడు అదే సమస్యని అధిగమించిన వ్యక్తి యొక్క సలహా తీసుకుని చివరికి సాధించారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో మీకు ఏమనిపిస్తుంది? ఎంటైర్ ఎపిసోడ్ లో మీ ఫీలింగ్స్ ఏంటి? ఏమనిపించింది? ఏ సమస్యనైనా ఎదుర్కోవడం అనేది ఇతరుల సపోర్ట్ కానీ వాళ్ళ గైడెన్స్ అవసరం అని నేను ఒకటి. ఇంకోటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ సమస్య చెప్తున్నారు కదా, ఆ చెప్పేటప్పుడు వాళ్ళకి అవుతుంది, మీకు అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు కదా, అక్కడ ఎలా ఫీల్ అయ్యారు మీరు? కన్ఫ్యూజన్ ఫీల్ అయ్యారు. అంటే కన్ఫ్యూజ్ అవటం వల్ల కూడా మనం రిజల్ట్ క్లారిటీ ఉండాలి అని అనుకుంటున్నాను. ఆ క్లారిటీ లేకపోవడం వల్లే మేము ఇంత టైం తీసుకోవాలి. ఇంకొక పాయింట్ ఇక్కడ, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా లోపం ఉంది అనిపించట్లేదు? అంటే వాళ్ళు కన్వే చేసే విధానం, మీరు రిసీవ్ చేసుకునే విధానం దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ రిసీవ్ చేసుకునే విధానంలోనే మిస్టేక్. అంటే తొందరపడుతున్నారా మీరు, లేకుంటే ఎట్లా? టెన్షన్ ఫీల్ అవుతున్నారు కదా మీరు? సేమ్ ఫీలింగ్? మీకు ఎలా అనిపిస్తుంది? మైక్ తీసుకోండి, మీకేమనిపిస్తుంది? నాకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. టోటల్ ఒక సమస్యను సాధించే విషయం పట్ల ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా టైం, అంటే ఏ సమస్య నుంచి అయినా బయటికి రావడానికి మనకు చాలా టైం పట్టిద్దని అర్థమవుతుంది. సమస్యను సాధించేటప్పుడు సజెషన్స్ ఇస్తారు కదా అందరూ వింటే ఏమవుతుంది? కొంచెం ఇంకా సమస్యలు ఎక్కువ అయ్యేటట్లా అనిపిస్తుంది. అంతేగాని తగ్గేది కాదు. టోటల్ గా జీవితంలో ఇలాంటి సమస్యలు మీకు వస్తాయి అంటే, ఇలాంటిదంటే ఇది కాదు, ఇది చిన్నది ఎగ్జాంపుల్, ఏదో అర్థమవటానికి మీకు చెప్పాను నేను. జీవితంలో చాలా పెద్ద సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా చాలా శక్తి కావాలి అని అనిపిస్తుందా? మెంటల్ ఎనర్జీ కావాలి, బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. సజెషన్స్ తీసుకోవటం, ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోవటం, అమ్మాయి చెప్పినట్లు. సో ఎదుటి వ్యక్తి చెప్పేది వినటం, కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం, టెన్షన్ పడకుండా ఉండటం, క్లారిటీగా ఉండటం, కంగారు పడకుండా ఉండటం, ఇలాంటి విషయాలు గుర్తొచ్చా? ఓకే, రైట్. మీరు అలాగే నిల్చోండి. మీరు వెళ్ళారండి, రండి.
అమ్మ ఉండండి. ఇప్పుడు ఒక సమస్యలో మీ పట్ల ఒక సమస్య మీరు ఫేస్ చేసినప్పుడు మీరు దాన్ని సాధించారు, ఒకటికి 2 సార్లు దాన్ని మళ్ళీ ఛేదించారు. తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో మీరైతే మొదట్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ సమస్య డబల్ అయింది, వాళ్ళకి ట్రిపుల్ అయింది. అంటే సార్ చెప్పేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను సార్, వాళ్ళు చెప్పేటప్పుడు అది మీరు టెన్షన్ పడ్డారు. టెన్షన్ ఎందుకు పడ్డారు? ఉంటుంది కదా సార్, ఫియర్ ఉంటుంది. అంటే జనాలు అంటే ఫియర్ అంటే ఏంటి? వాళ్ళు మీ క్లాసే కదా, మా మీతో చదువుకునే వాళ్ళే, క్లాస్ అయినా రోజు మీరు వాళ్ళని చూస్తున్న వాళ్ళేగా. జనాలు ఎక్కువ ఉండడం వల్ల చేయలేకపోతున్నారు. అంటే ఇంతమందిలో చేయలేకపోయారు. ఓకే, అంటే ఇంత మందిలో ఒక సమస్య వస్తే ఆ సమస్యలో మన కంగారు వల్ల నష్టం కూడా ఉంటది, జరగవచ్చు. కాబట్టి ఇది ఒక కొత్తగా అర్థమైనటువంటి విషయం. ఇది ఇంకా అంటే వాళ్ళు చేయడం కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తొందరగా చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు ఆ తర్వాత మీరు చూపించారు వాళ్ళకి, ఇలా కాదులే మనం చెప్తే వాళ్ళకి అర్థం అవ్వలేదు, మనం చూపిద్దాం అని చెప్పి చూపించారు. అయినా కూడా మీరు చేశారు, వాళ్ళు చేయలేకపోయారు. అప్పుడు మీకేమనిపించింది? లోపం మీద అనుకున్నారా, వాళ్ళు అనుకుంటున్నారా? కొంచెం మాది ఉంటది తప్పు, అంటే మేము కొంచెం తడబడ్డాం, సరిగ్గా చెప్పలేకపోయారా? కాబట్టి ఇప్పుడు ప్రెజెంటేషన్ స్కిల్స్ అవసరం అంటారా కాదంటారా? అవసరం. మనం ఎంత చదువుకున్నాం అనేది కాదు, ఎంత ఎక్స్ప్లెయిన్ చేయటం అది కూడా అవసరమే కదా. అవసరం. కాబట్టి ప్రెజెంటేషన్ స్కిల్స్ అవసరం. రైట్ అమ్మ వినండి, ఒకసారి రౌండ్ ఫామ్ అవ్వండి అందరూ, ఒకసారి క్లియర్గా, ఒకసారి క్లియర్గా, ఒకసారి ఫైనల్. ఇంకా అయిపోయింది. అమ్మ నిల్చోండి, ఇంకా దగ్గరికి కొంచెం క్లోజ్ రండి, కొంచెం క్లోజ్, కొంచెం ముందుకు రండి అమ్మ, ముందుకు రండి, ఇంకా ముందుకు రండి, ఇంకా ముందుకు రండి, ఇంకా కొంచెం ముందుకు. టోటల్ ఇప్పుడు మనం చేసినటువంటి ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మీకు అర్థమైన విషయాలు, ఈ 30 మినిట్స్ యాక్టివిటీలో మీకు అర్థమైనటువంటి అంశాలు ఏంటి అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైన్ చెప్తే నేను ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాను. ఏమయ్యారు? కన్ఫ్యూజ్ అవ్వటం జరిగింది. ఇంకా అసలు ఏమర్థమైంది? టోటల్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నాకు క్వశ్చన్ మార్క్ రూపంలో కాదు, మీకు అర్థమైంది ఏంటి అని అడుగుతున్నాను నేను. మీకు ఏమర్థమైంది? టెన్షన్ పడకూడదు అనేది అర్థమైంది, ప్రశాంతంగా ఉండాలని అర్థమైంది. ఓకే, మైక్ పాస్ చేయండి. మీకేమనిపించిందమ్మా? ఇదే సమస్య మీకు వస్తే, సమస్య వచ్చినప్పుడు సమస్య ఎలా ఉంది, దాని తీవ్రత ఎలా ఉంది, ఆ సమస్యకి పరిష్కారం మన దగ్గర లేనప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు తీసుకుంటే మన పరిస్థితి ఏంటి? సరే, అదే సమస్యలో ఫేస్ చేసి ఎదురైనటువంటి వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకొని అప్పుడు ఫెయిల్ అయ్యి అది డబుల్ త్రిబుల్ అయినప్పుడు ఏంటి పరిస్థితి? టోటల్ గా మీకు ఏమర్థమైంది అనేది నేను అడుగుతున్నా. మీకు ఏమర్థమైంది? టోటల్ తీసుకోకూడదు అనిపించిందా? రైట్, మీకేమనిపించింది? తీసుకోమ్మా, మైక్ తీసుకో. మీకేమనిపించింది? ఎప్పుడైనా టెన్షన్ పడకూడదు, నిదానంగా ఆలోచించాలనేది అర్థమైంది. రైట్, మీకేం అర్థమైంది? టెన్షన్ పడకూడదు, కొంచెం పక్కన వాళ్ళది కూడా సపోర్ట్ తీసుకోవాలి పక్కన వాళ్ళది అనేది అర్థమైంది. రైట్, మీకండి? నిదానంగా ఆలోచించాలి, తొందరపడకూడదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రైట్, మీకండి? మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించి డేర్గా టెన్షన్ పడకుండా నిర్ణయం తీసుకోవాలి. డేర్గా ఉండాలి, కొంచెం ఆలోచించి టెన్షన్ అనేది పడకూడదు. రైట్, మీకేమండి? ఒక సమస్యకి ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది, అదైతే అర్థమైంది క్లియర్గా. మీకండి? ఒక సమస్యకి పరిష్కారం ఉంటుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆలోచించాలి, బాగా క్లారిటీగా ఉండాలి. మనం ముందు క్లారిటీగా ఉండాలి, ఏ విషయం క్లియర్గా ఉంటే అర్థమవుతుంది అంటారు. రైట్, మీకండి? ప్రశాంతంగా ఉండి ఆలోచించాలి. ఇంకా ప్రాబ్లంకి తగ్గట్టు ఆలోచిస్తే కొంచెం ప్రశాంతంగా ఉండి ఆలోచించాలి, ప్రాబ్లంకి తగ్గట్టు ఆలోచన విధానం మార్చుకోవాలి. రైట్, మీకండి? ఏ సమస్యనైనా ముందు డేర్గా ఫేస్ చేయాలి. ముందు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా దాన్ని స్వీకరించాలంటారు. రైట్, ధైర్యం అనేది అవసరం అన్నారు. మీరండి? ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ భయపడకుండా టెన్షన్స్ పడకుండా క్లారిటీగా ఆలోచించాలి. భయపడకుండా, అసలు టెన్షన్ అనేది లేకుండా ఆలోచించాలి. రైట్, మీకు? ప్రశాంతంగా ఫస్ట్ ఆలోచించాలి, ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. ఇంకా? రైట్, మీకండి? ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నాను. సమస్య వచ్చినప్పుడు
దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి, టెన్షన్ పడకుండా. టెన్షన్ పడకుండా ఆలోచించాలి అంటారు. రైట్. మీరు మీరు చెప్పేశారు కదా. ఎనీ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ డేర్ గా ఫేస్ చేయాలి, టెన్షన్ ఫీల్ ఉండకూడదు. నెక్స్ట్ ప్రాబ్లమ్ ని పేషెన్స్ తో సాల్వ్ చేయాలి. రైట్. పేషెన్సీ ఉండాలి, డేర్ గా ఉండాలి అంటారు. ధైర్యం, ఓపిక. రైట్. మీరండి. డేర్ గా ఉండాలి, ఎక్కువ థింక్ చేయాలి, ప్రాబ్లమ్ థింక్ చేయాలి బాగా, దీనికి పరిష్కారం ఎక్కడ ఉంటుంది అనేది ఆలోచించాలి. రైట్. మీరండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, దాన్ని ఎలా తీయాలా అనేది ఆలోచించి తీయాలి. రైట్. టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడకూడదు. బాగుంది. మీరండి. ఏ పనైనా తొందరపడి ముందు చేయకూడదు, ఆలోచించి చేయాలి. ఆలోచించి చేయాలి. మీరు చెప్పేశారు కదా. ఇప్పుడు ఒకసారి మైక్ ఇవ్వండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మ వినండి ఒకసారి. సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, అది ఏ స్థాయిలో ఉంటాయో తెలీదు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట అందరికీ వర్తిస్తే ఒక్కొక్క పాయింట్. ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉండటం, మనం ధైర్యంగా ఉండటము, ముందు ఆలోచించగలగటము, క్లారిటీగా ఉండగలగటం, ఎదుటివారి సపోర్ట్ తీసుకోగలగటము, ఆ తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయటము, ఆలోచన సమస్యకి తగ్గట్టుగా ఆలోచన చేసే విధానము, ఇవన్నీ కూడా సమస్యకి పరిష్కారంలో భాగమే. సమస్యలో ఉన్నప్పుడు నిశ్చితంగా ఆలోచించటం, టెన్షన్ లేకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్. టెన్షన్ ఉంటే తెలిసిన సమస్యను కూడా సాధించలేం. సో అలాగే మన చుట్టూ క్రౌడ్ ఉన్నప్పుడు, మన చుట్టూ పబ్లిక్ ఉన్నప్పుడు ఆ సమస్య మనం సాధించగలమని తెలిసి కూడా ఫెయిల్ అవుతామని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి నువ్వేగా చెప్పింది. మన చుట్టూ సమస్యలు ఉన్నాయి, జనాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ చూసి భయపడుతున్నాము అని చెప్పి అతను చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఒకటి బాగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రెండోది ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. ఏముండాలమ్మా? లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. లిజనింగ్, కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, వీటన్నింటి మీద స్టెప్ బై స్టెప్ ఎవ్రీ డే లేదా డే బై డే లేదా వీక్లీ వన్స్ యాక్టివిటీస్ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ.